హైదరాబాద్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. కొద్ది రోజులుగా భానుడి ప్రతాపంతో అల్లాడిపోయిన నగరవాసులకు వర్షం రాకతో కొంత ఉపశమనం లభించింది. మధ్యాహ్నం వరకు ఎండ ఉక్కపోత ఇబ్బంది పెట్టగా ఆ తర్వాత భాగ్యనగరం ఒక్కసారిగా చల్లబడిపోయింది. గ్రేటర్ హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురుస్తోంది. నగరంలోని జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్తో పాటు బషీర్బాగ్, సైఫాబాద్, అబిడ్స్, కోటి, కూకట్పల్లి పరిసర ప్రాంతాల్లో వర్షం పడుతోంది. బోరబండ, మధురానగర్ ప్రాంతాల్లో కూడా వర్షం పడుతున్నట్టుగా తెలుస్తోంది. ఉదయం నుంచి ఎండతో ఉక్కిరిబిక్కిరైన హైదరాబాదీలు ఒక్కసారిగా వర్షం పడడంతో ఎంజాయ్ చేస్తున్నారు. దిల్సుఖ్ నగర్ లో వర్షం దంచికొట్టింది. భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. గడ్డి అన్నారం కాలనీలోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో కాలనీ వాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు వర్షంతో రోడ్లపై వరద నీరు వచ్చి చేరింది. మా కరెస్పాండెంట్ సాయి కిరణ్ జాయిన్ అవుతున్నారు. పూర్తి అప్డేట్స్ లైవ్ లో రిపోర్ట్ చేస్తారు. సాయి కిరణ్, నిజంగానే కొంత చల్లబడింది, కానీ ట్రాఫిక్ సమస్య మాత్రం చాలా తీవ్రంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎక్కడికక్కడ మొత్తం నగరం అంతా స్తంభించిపోయినట్టు తెలుస్తోంది. ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఎలాంటి వివరాలు ఉన్నాయి మీ దగ్గర? బిందు, వేసవి కాలం నగర ప్రజలకు ఇది కొంత రిలీఫ్ అనే చెప్పొచ్చు. కానీ సాయంత్రం అయింది, ఇప్పుడు ఆఫీసుల నుంచి అందరూ ఇంటికి వెళ్లాల్సినటువంటి సమయం. ఈ సమయంలో వర్షం ఏకదాటిగా కురుస్తుండడంతో ఇంకా స్టిల్ వర్షం పడుతూనే ఉంది. సో దీంతో నగర ప్రజలు ఇళ్లకు వెళ్ళడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే హైదరాబాద్లో చాలా చోట్ల రోడ్లపైన వర్షం నీరు అనేటువంటిది స్ట్రక్ అయిపోయి ఉంది. వర్షం నీరు ఎక్కడికక్కడ చేరడంతో రోడ్లన్నీ కూడా జామ్ అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1లో ఉన్నటువంటి రోడ్డు ఇది. ఇక్కడ నుంచి నాగార్జున సర్కిల్, పంజాగుట్టలో నాగార్జున సర్కిల్ నుంచి టువర్డ్స్ మాసప్ ట్యాంక్ వరకు కూడా బంపర్ టు బంపర్ ట్రాఫిక్ కనిపిస్తుంది మనకు. ఒక సిగ్నల్ నుంచి ఇంకో సిగ్నల్ దాటడానికి కనీసం ఒక 15 నుంచి 20 నిమిషాల సమయం పడుతుంది. బస్సులో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, వాహనాల్లో వెళ్తున్న టూ వీలర్స్ నుంచి అందరూ కూడా, టూ వీలర్స్ వాళ్ళైతే తడుస్తూనే వెళ్తున్నారు. కొంతమంది ఇంతసేపు కొంత పెద్ద వర్షం పడడంతో వాళ్ళంతా చెట్ల కింద నిల్చున్న వాళ్ళు కూడా ఇప్పుడు మళ్ళీ రోడ్లు ఎక్కడంతో ఒక్కసారిగా రోడ్లపై కూడా వాహనాల సంఖ్య పెరిగింది. దీంతో ట్రాఫిక్ అనేటువంటిది విపరీతంగా ఉంది. సో ఇప్పటికైతే అధికారులు అయితే, ట్రాఫిక్ అధికారులు కావచ్చు, అటు జిహెచ్ఎంసీ అధికారులు, సిబ్బంది అంతా కూడా వర్షం నీరు రోడ్లపై నిల్చున్నటువంటి దాన్ని అయితే క్లియర్ చేస్తున్నారు. సో దాంతో వాహనాలు కొంత మూమెంట్ అయితే పెరిగింది. సో అటు ట్రాఫిక్ అధికారులు కూడా ఆఫీస్ వాళ్ళను కావచ్చు, బయటకు వెళ్ళేటువంటి వాళ్ళను, ఇంటికి వెళ్ళేటువంటి వాళ్ళను కొంత ఆగి వెళ్ళాలి అనేటువంటిది అయితే సూచిస్తున్నారు. ఎందుకంటే ఒకటేసారి సాయంత్రం అందరూ రోడ్లపైకి వచ్చేసరికి కూడా ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే రోడ్లపైన వాటర్ అనేటువంటిది నిలిచి ఉంటుంది. సో ఆ సమయంలో వాహనాలు వెళ్ళడానికి భయపడుతుంటారు. సో కంజెస్ట్ రోడ్ అనేటువంటిది ఒక ఇరుకుగా మారుతుంది. సో దాంతో ట్రాఫిక్ సమస్య అనేటువంటిది ఎక్కువగా పెరుగుతుంది. సో దీంతో ఇటు హైదరాబాద్, ఎంటైర్ హైదరాబాద్, ఇటు హైటెక్ సిటీ సాఫ్ట్వేర్ కార్యాలయాలు ఎక్కడ ఉంటాయో అక్కడ నుంచి చూసుకుంటే టువర్డ్స్ ఉప్పల్ వరకు, అంటే కార్యాలయాలు ముగించుకొని ఇళ్లలోకి వెళ్ళేటువంటి వాళ్ళ వరకు కూడా పూర్తిగా రోడ్లన్నీ కూడా కిక్కిరిసిపోయాయి. ట్రాఫిక్ రద్దీతో హైదరాబాద్ మొత్తం జామ్ కనిపిస్తుంది. సో ట్రాఫిక్ అధికారులు కావచ్చు, జిహెచ్ఎంసీ సిబ్బంది నిరంతరం కష్టపడుతూనే ఉన్నారు. కానీ ఈ ట్రాఫిక్ కొంత తగ్గాలంటే మాత్రం ఇంకొక 1 అవర్ పైగా అయితే సమయం పట్టే అవకాశం ఉంటుంది. ఇది కొంత పీక్ అవర్ హైదరాబాద్లో. ఈ సమయంలోనే అంతా ఇళ్లలోకి వెళ్తూ ఉంటారు కాబట్టి కొంత బయటకు వెళ్లే వాళ్ళు కూడా కొద్దిసేపు ఆగి వెళ్ళాలి అనేటువంటిది అధికారులు సూచిస్తున్నారు. ఓకే సాయి కిరణ్, థ్యాంక్ యూ.